Novels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే మనం మియాపూర్ లో ఉన్నాము. నేను ఇంతకు ముందు ముసాపేట వినాయకుడిని చూపించాను, ధూల్పేటలో అన్ని రకాల విగ్రహాలను అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు మీకోసం మియాపూర్ లో కొంచెం స్పెషల్ విగ్రహాల కోసం అయితే వచ్చాను. సో ఇక్కడ మియాపూర్ మెట్రో పక్కనే పిల్లర్ నెంబర్ 653 పక్కన శ్రీ గణేష్ ఆర్ట్స్ ఉంటుంది. సో ఇక్కడికి అయితే మనం రావడం జరిగింది. చూడండి ఒకసారి ఇక్కడ కలెక్షన్ కూడా చూద్దాము, వినాయకుడు ఎలా ఉన్నాడు అనేసి మొత్తం చూడండి. సో వినాయకుడి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది. ఆ సూర్యుడిని ఇవ్వడం జరిగింది. సూర్యుడితో పాటు ఎదురుగా కిరీటము, వినాయకుడు మంచిగా తయారు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నంది మీద కూర్చున్నాడు వినాయకుడు. సో నంది మీద కూర్చున్న వినాయకుడు అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. సో ఇట్లాంటివి చాలా ఉన్నవి. ఇది ఐ థింక్ 11 feet 12 feet ఉంటుంది ఈ విగ్రహము. సో మీకు ఎన్ని ఫీట్స్ కావాలంటే అన్ని ఫీట్స్ తీసేసుకోవచ్చు. ఇక్కడ కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి మొత్తము. ఇవన్నీ నంది మీద కూర్చున్న స్ట్రక్చర్ అన్నమాట. సో పెయింటింగ్ కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ అన్ని నంది మీదే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో ఇక్కడ వాటిని చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ వినాయకుడు చూడండి, చాలా మంచి కలర్లు, ఆ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఆ ధోతి కావచ్చు, అక్కడ తొండానికి ఇచ్చిన ఆ జ్యువెలరీ కావచ్చు, సో చాలా బాగుంది. సో ఇట్లాంటివన్నీ మీకు అయితే కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో వెంటనే వచ్చేసి కొనుక్కోండి, ఎందుకంటే టైం లేదు, ఇంకా 1 week మాత్రమే ఉంది. సో ఈ 1 week లో మీకు వచ్చి కొనుక్కోని ప్రయత్నం చేయండి. సో తక్కువగా అయితే ఇస్తారు డెఫినెట్లీ. నేను కాస్ట్ సహా మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే మనం షాప్ అన్న రాము అన్న ఉన్నాడు. సో వీళ్ళదే అనమాట. సో ఈ విగ్రహం చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఒక 4 చూద్దాము, వాటి కాస్ట్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిగిలిన విగ్రహాలన్నీ మీకు పెడతాను. సో వీడియో చూడండి, నచ్చిన విగ్రహాలను అయితే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వండి. సో హాయ్ అన్న. హలో. సో ఎలా ఉంటుందన్న ఈ విగ్రహాల కాస్ట్ ఏంటి, స్పెషలైజేషన్స్ ఏంటి మెయిన్? ఇది అయోధ్య మోడల్ అండి. అయోధ్య మోడల్, ఆంజనేయ స్వామి రాముని అవతారం, అయోధ్య మోడల్. ఇది ఒక 11 feet ఉంటుంది. 11 feet ఉంటుంది. అయితే ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు అయోధ్య మోడల్. ఇప్పుడు చాలా మంది ఏం అడుగుతారు అంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ లో కావాలి, ఖాళీ వినాయకుడు కాకుండా అని అడిగితే వాళ్ళు కొత్తగా కావాలి. ఆల్రెడీ మా దగ్గర అయోధ్య మోడల్ 9 విగ్రహాలు ఉన్నాయండి. అన్ని బుక్ అయిపోయినాయి. సో బ్యాడ్ లక్ అనమాట మీది. నేను చెప్పాను అప్పుడే, ముందే చెప్పాను, ఏదైనా ఉంటే తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో నండి దీని కాస్ట్ 50,000 పైన ఉంది. మేము 35,000కే ఇచ్చేస్తున్నాం. 35, 36, 38, 40 లోపు ఇచ్చేస్తున్నాం. సో చాలా తక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుంది. శివాజీ మహారాజ్ బొమ్మ ఎందుకు పెట్టినాను అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మన దగ్గర అంతా నడిచేది బొజ్జ వినాయకుడు. అయితే ఇది నార్త్ ఇండియాలో ఫేమస్. ఆ హిందూ ధర్మాన్ని అప్పుడు ఆ కాలంలో ఆయనే ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ముందు తీసుకొచ్చింది శివాజీ మహారాజ్. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే గారు విగ్రహం ముందు పెట్టారు. వాళ్ళు స్మరించుకుంటూ ఈ విగ్రహం తయారు చేసినామండి. ఉన్నారండి, అట్లా ఒక 10 విగ్రహాలు ఉంటాయి. ఏంటంటే ట్రెండ్ ఇప్పుడు ఈ మధ్యలో చావా సినిమా వచ్చింది. అప్పుడు ఏంటంటే అక్బర్ టైంలో వాళ్ళు ఎలా మన మీద దాడి చేసినారు, మళ్ళీ వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, మన హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు, మన రాజ్యాలను ఎలా కాపాడుకున్నారు, ఒకటి సినిమా వచ్చింది. అదే ట్రెండ్ లో శివాజీది విగ్రహం తీసినామండి. ఓకే, నైస్. మంచి క్రియేటివిటీగా మీరు అంటే జనాలను ఆకట్టుకునే విధంగా చేస్తున్నారు ప్రతిదీ. ఆ కాలంలో దేవతలు రాక్షసులు సముద్రం చేస్తారు కదా, సముద్రం వదులుంటాయి. అప్పుడు ఏం కావాలి, అమృతం కావాలి. ఇద్దరికి చేసినప్పుడు ఇది పాము మధ్యలో, ఈడ రాక్షసులు ఉంటారు, చేసిన ఈడ దేవతలు. ఆ టైంలో వెళ్ళే విషయాన్ని శివుడు ఆ విషయాన్ని ఆయన కంఠంలో తీసేసుకుంటాడు కదా. ఆ కాన్సెప్ట్ లో మొత్తం ప్రాపర్ గా ఒక స్టోరీని చూపించినారు ఒక విగ్రహం. ఆ కాన్సెప్ట్ లోనే ఇటు దేవతలు అటు రాక్షసులు, ఇటు దేవతలు ఉన్నారు, ఇటు పక్కేమో రాక్షసులు ఉన్నారు. సో పాము మధ్యలో ఆ కుండని పిండేసి అమృతాన్ని, ఆయన కూడా నాగరాజు, ఆయన కూడా దేవత. ఇక
ఆ టైప్ లోనే కాన్సెప్ట్ లో ఈ విగ్రహం అండి. శివుడు వచ్చిన ఇది ఎంత ఉండొచ్చు అన్న కాస్ట్ ఎంత సార్ బయటి మార్కెట్ లో 1,00,000 పైన ఉంటుంది సార్. బయటి మార్కెట్ లో నేను చూసిన 1,20,000 1,50,000 చెప్తున్నాడు. మేము మా కస్టమర్లకు 60,000కే ఇచ్చేస్తున్నామండి. ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ వద్దు సార్, కస్టమర్లు సాటిస్ఫాక్షన్ కావాలి. ఎప్పుడు నా కస్టమర్లు ఉన్నారు సార్, పాత కస్టమర్లు నన్ను వచ్చి అడగారు, ఇన్న తక్కువ బడ్జెట్ లోనే ఇస్తారని బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. అలవాటైన వాళ్ళందరూ మళ్ళీ వచ్చు సార్, నాకు కొత్త వాళ్ళు రాదు సార్, అలవాటు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. ఓకే 80 చేస్తున్నారండి నేను ఇక్కడ సార్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు కదా, ఆయనది షెడ్, ఓకే నేను ఆయన కలిసి చేస్తున్నాం. నేను వచ్చి ఇక్కడ 8 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, మేమిద్దరం పార్ట్నర్స్ అండి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి నేనే ఎక్కువ ఉంటాయి ఇలా. సేమ్ అదే మోడల్ కలర్స్ డిఫరెన్స్ కలర్స్ వేరండి, పంచ కలర్, బాడీ కలర్ వేరు. అదేలే ఒకటే కాకుండా రకరకాలుగా ఒకదాన్నే కొత్త. ఇది స్పెషల్ గా బ్రో చేయించుకున్నాడు అంటే ఆయన స్పెషల్ గా తయారు చేయించుకున్నాడు అంట విగ్రహము. సో దీన్ని కూడా ఒకసారి చూడండి, మొత్తం సిల్వర్ వైట్, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది, ఏకదమ్ అనిపిస్తుంది విగ్రహం మాత్రము. సో మంచి టేస్ట్ ఉందన్న నీకైతే. సో చాలా బాగుంది లుకింగ్. ఎవరైనా ఇప్పుడు వినాయకుడిని పెట్టామంటే ఎట్లా ఉంటది, మా గల్లీలో వినాయకుడి గురించి ఒక 10 మంది మాట్లాడుకోవాలనే విధంగానే ఉంటది. సో సేమ్ అట్లనే తయారు చేసినారు మీరైతే. సో ఏంటి ఇందులో ఉన్న స్పెషల్ ఏంటి మీరు చెప్పండి. స్పెషల్ అంటే సార్ ఇప్పుడు స్కిన్ బాడీ ఉంటుంది వినాయకుడిది, న్యాచురల్ బాడీస్ అన్ని. ఓకే అండ్ న్యాచురల్ బాడీ కంటే ఇప్పుడు మనం షెడ్ లో వినాయకుడిని తీసుకోపోతే కానీ వినాయకుడే కనిపించాలి, అవును దాని డెకరేషన్ కూడా డామినేట్ చేయాలి. అవును అయితే మీరు నైట్ లో ఇప్పుడు వినాయక పూజలన్నీ మనకు 7 గంటల తర్వాతనే 6-7 గంటల తర్వాతే స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూసేటోళ్ళకి కలిసి విగ్రహం దేవుడు వాళ్ళు కూడా సంతోషపడాలి, అబ్బా ఎంత డిఫరెంట్ ఉంది అన్ని మెరుస్తుంటది. అట్లా అని ఇది నేనేం చేసిన అంటే మొత్తం సిల్వర్ లో కొట్టించి. సిల్వర్ పక్కన ఇది మహారాజా, ఆయన కూర్చునే విధానం మహారాజా స్టైల్. వెనకాల రాజసింహాసనం ఉంటుంది, సింహాసనం, మోదకం అన్ని ఇన్బిల్ట్ మొత్తం ఏది మిస్ అవ్వకుండా మంచిగా పెట్టినది. ఇది లడ్డు పెట్టేదానికా చెయ్యి? అవును లడ్డు చేయండి. ఇప్పుడు ఏంటంటే మహారాజా దానికి లడ్డు చెయ్యి, ఇప్పుడు మహారాజా స్టైల్ అంటే ఇలా ఉంటుంది. అవును. అయితే మన దగ్గర ఏంటంటే ఆ నార్త్ ఇండియన్స్ వాళ్ళకి నడుస్తుంది, మన వాళ్ళు కనీసం లడ్డు మా దేవునికి క్రియేటివిటీ లడ్డు పెట్టాలి అంటే చేయి కొంచెం మార్చినాం. సో నైస్, మొత్తం బాగుంది. దీని కాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చు అన్న? సార్ ఇప్పుడు మార్కెట్ లో ఏ విగ్రహం 70,000 పైన ఉందండి, మేము 40,000 లోపే ఇస్తున్నాం. సో మొత్తం ఇక 40,000 ఇస్తే మీరు 40,000 లోపు 40. అందుకే సార్ మీరు చూడండి, ఏ విగ్రహం అయినా చూడండి అన్నిటికీ దారాలు కట్టి ఉన్నాయి. అవును, అన్ని బుక్ అయిపోయినాయి షెడ్ లో. ఓకే, దారం కట్టింది బుక్ అయిపోయింది. ఇలా బిల్ నంబర్ రాస్తాం సార్, కింద పైన దారం కట్టేస్తాం. ఇంకా స్పెషల్ విగ్రహాలు అంటే ఆల్మోస్ట్ బుక్ అవ్వనివి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది ఉంది చూడండి, ఇది కూడా బొంబాయి స్టైల్ అండి, పూణే మోడల్, సోలాపూర్ స్టైల్ ఫేమస్ ఇది. ఇది కూడా బయట మార్కెట్ లో 70,000. ఇప్పుడు కాటేదాన్ ఉంది, ఆడ విగ్రహాలు చేస్తాడండి, అంత ఇనుప రాడ్ల మీద విగ్రహాలు చేస్తారు, ఏదైనా మీద లక్షల మీదే ఉంటుంది. అదే స్టైల్లో మేము ఏం చేస్తున్నాం అంటే పిఓపిలో చేసినాం. ఏంటంటే అందరికంత బడ్జెట్ వర్కౌట్ కాదు, అందరికి బడ్జెట్ వర్కౌట్ కాబట్టి మేము 40,000 35,000 మధ్యలో ఈ విగ్రహాలు ఇస్తున్నాం. చెప్పే కాస్ట్ చాలా ఉంటుంది, 70,000 పైన చూపిస్తున్నాం. ఇక కస్టమర్లు మాకు రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి ఎక్కువ ధరలు కూడా చెప్పలేము మేము. వాళ్ళు అంటారు సార్ లాస్ట్ టైం ఇంతకు ఇచ్చిరు, 10% 15% పెంచి ఇచ్చేయాలి. ఇది కూడా మేము 35, 36, 38, 40 లోపు అండి, 30 నుంచి 40 మధ్యలో అమ్ముతున్నాం. కృష్ణుడితో పాటు వినాయకుడు, సో అంటే క్రియేటివిటీ చాలా బాగుంది వీళ్ళకి. జనాలు అయితే ఫుల్ గా ఆకట్టుకుంటున్నారు. వీళ్ళు చాలా బాగా వెరైటీస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కృష్ణుడితో విగ్రహం ఎట్లుందో చూద్దాం. అంటే కృష్ణుడు ఎందుకు ఉన్నాడు అంటే, ఇప్పుడు కృష్ణుడు రథం మీద ఉన్నాడు, రథం లాభం. మహాభారతం టైంలో అర్జునుడిని కృష్ణుడు ఎలా ముంగటుండి నడిపించున్నాడో అదే కాన్సెప్ట్ లో ఉంది విగ్రహం. మొత్తం చుట్టూ రథం ఉంటుంది, వినాయకుడు ఉంటాడు, కృష్ణుడు. గుర్తు చేస్తున్నామండి. అంటే పాత విషయాలు కూడా మనకు ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. ఆ విషయాలను గుర్తు చేసుకుంటా ప్రతి సంవత్సరం ఒక ట్రెండ్ ఉంటుందండి, సింబాలిక్ గా చేస్తున్నామండి. బొజ్జ కనిపింది, రాసింది ఆయన్నే, కానీ జనాలకి ఏంటంటే తెలియాలి. మనం ఇప్పుడు దేవుణ్ణే పూజ చేయాలి. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు, ఆయన ఒంటరిగా ఉండడు, అన్ని దేవుళ్ళు దేవతలు ఉంటారు. అదే కాన్సెప్ట్ లో మేము కూడా ఒక విగ్రహం తయారు చేస్తాం. బయట మార్కెట్ లో 150,000 చెప్తున్నారండి,
మా దగ్గర 60,000కే విగ్రహం ఇస్తున్నాం. ఇక మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు రీల్ చూసిన వాళ్ళకు ఇంకా తగ్గించి 10% తగ్గించి ఇస్తున్నాం అండి. సో ఓకే, ఇక మంచి ఆఫర్ ఇది. మన వీడియో చూసి ఈయన దగ్గరకు వస్తే డెఫినెట్లీ తగ్గిస్తానండి. మీ వీడియో చూపిస్తే నేను తగ్గిస్తాను. డెఫినెట్లీ మన వీడియో చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే కాస్ట్ కూడా 10% తగ్గించే ఛాన్స్ ఉంది అంటున్నారు. మంచి ఆఫర్. ఇంకో వారం రోజులు కూడా లేదు వినాయక చవితి. సో మా దగ్గర విగ్రహాలు కూడా ఎక్కువ లేవండి, 5-6 ఉన్నాయి. ఈ 5-6 విగ్రహాలు అయిపోతే ఇవి కూడా అయిపోతాయి, మొత్తం బుక్ అయిపోయి ఈ సండే వరకు నాకు ఆల్మోస్ట్ ఈ సండే వరకు అయిపోతాయి. సో చూడండి, డిమాండ్ చాలా ఉంది. సో తొందరగా వచ్చేసి మియాపూర్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకా దూరం నుంచి విగ్రహాలు నచ్చి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వచ్చి తొందరగా బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. ఫస్ట్ మాట్లాడండి ఒకసారి వచ్చి. ఓకే అన్న, అందరికి నమస్కారం. ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్. ఆడియన్స్ ఒకటే చెప్తా, ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతున్నాయి, అయినా నేను రేట్లు తగ్గించే ఇస్తున్నాను. ఎందుకంటే కస్టమర్లు అదే మా సార్ మా దగ్గర బడ్జెట్ లేదు, ఇచ్చేటోళ్ళు లేరు, చందాలు లేవు, అవి లేవు. సార్ మా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకుంటలేరు, మీ ప్రాబ్లమే చెప్తారు. కనీసం మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి. మాది కూడా రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. కొంచెం మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అదేనండి. సో చూసినారు కదా, మొత్తం అయితే మనకు ఒక 4-5 విగ్రహాలు అయితే చూడటం జరిగింది. సో బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే తక్కువే ఉంది. చూడండి, మంచిగా డిజైన్స్ తో తయారు చేసి అన్ని చేసినారు కదా. ఒక 35,000 40,000 లోపు అయితే వచ్చేస్తుంది అంటున్నారు. ఇక్కడ మాక్సిమం విగ్రహాలు అలాగే ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం బయట ఎక్కువ ఉంది, 60,000కి అట్లా అంటున్నారు. సో ఇక్కడ వచ్చి వీడియో చూసి మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే తగ్గించే ప్రయత్నం కూడా ఉంది అని అంటున్నారు. సో ఇంకెందుకు మరి, ఇప్పుడు ఏదన్నా సరే వినాయకుడిని పెట్టుకున్నామంటే ఒక 10 మంది మన వినాయకుడు స్పెషల్ గా ఉండాలి, మనం ఇంకా స్పెషల్ గా చెయ్యాలి, ఏదైనా కొత్తగా మాట్లాడుకునే విధంగా చేస్తారు కదా. సో ఎవరైనా మంచిగా ఆ విధంగా మంచిగా విగ్రహాలు కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి అయితే తీసుకోండి. నేనైతే చూశాను, చాలా బాగున్నాయి. మీకు ఇంకా అన్ని విగ్రహాలన్నీ వీడియోస్ రూపంలో చూపిస్తాను. డెఫినెట్లీ మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే తీసుకోండి. ఏదేమైనా మన గల్లీలో పెట్టిన వినాయకుడు అయితే ఒక 10 మంది మాట్లాడుకోవాలి, 10 గల్లీలు మాట్లాడుకోవాలనే విధంగా ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా వచ్చి తీసేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget